హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినము దేవాది దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప కృప. ఈ యొక్క నూతన దినమును ప్రతిరోజు దేవుడు మనకు అనుగ్రహించే కృప అయ్యుంటున్నది. ఈ యొక్క దినమును చూడకుండా అనేక మంది నశించిపోతున్నారు. కానీ దేవాది దేవుడైతే తన కృప చొప్పున మనకు, తన కృప చొప్పున, ప్రేమ చొప్పున మనకు తన యొక్క శ్రేష్టమైనటువంటి దినాన్ని మనకిచ్చి, మనము తన సన్నిధిలో నిలబడడానికి, నిలిచి ఉండి ఆయన మాటలు వినడానికి, ఆయన నామాన్ని ఘనపరిచి మహిమపరచడానికి దేవుడు ఈ యొక్క దినమునిచ్చినాడు. హల్లెలూయా. ఈ దినం అనేది మళ్ళీ తిరిగి రాదు. ఇతరులు చూడలేదు, నిన్నటి వారు కూడా చూడలేదు, రేపటి వారు కూడా చూస్తారో చూడరో తెలియదు. కానీ ఈ దినమునైతే దేవాది దేవుడు తన కృప చొప్పున మనకు అనుగ్రహించినాడు. కాబట్టి ఈ దినమును మనము దేవుణ్ణి మహిమపరిచి ఘనపరచాలి. అయితే ఈ దినము మనం ఒక వాక్య భాగం చదువుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుదాము. దేవుడు మనకు ఈ దినము దేవుడు మనకు ఒక ప్రత్యేకమైన సందేశము మనకిస్తున్నాడు. ద చోజన్. హల్లెలూయా. చోజన్ అంటే ఏర్పరచబడిన వారు. హల్లెలూయా. ఎవరండి? ఏర్పరచబడిన వారు, ఎన్నుకొనబడిన వారు, దేవుడు పిలుచుకున్నటువంటి వారు, ప్రత్యేకమైన వారు. హల్లెలూయా. ఎవరండి? ఈ లోకంలో ఎవరో పిలిస్తే, ఎవరైనా మనకు కొంచెము కొద్దిగా ఉన్నతమైన స్థితిని ఇస్తే మనం చాలా సంతోషిస్తాము. కానీ పరమందున దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. హల్లెలూయా. మనల్ని ఏర్పరచుకున్నాడు, ఎన్నుకున్నాడు, మనల్ని ఎంపిక చేసుకున్నాడు. హల్లెలూయా. ఎంత శ్రేష్టమైనది ఆ యొక్క దేవాది దేవుని యొక్క ఆ పిలుపును మనము చూడాలి. ఎవరు మనల్ని పిలుచుచున్నారు, పిలిచేవాడు ఎవరై ఉంటున్నారు అనేది మనము గుర్తించాలి. యెషయా గ్రంథము 41వ అధ్యాయం, బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 41, 8 నుండి చదవండమ్మా. నా సేవకుడవైన ఇజ్రాయేలు, నీ నేర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూ దిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. చాలమ్మా, థ్యాంక్ యూ. ఇక్కడ చూసినట్లయితే ఈ 3 వచన భాగాలలో ఉన్నటువంటి ఆ యొక్క దేవుని పిలుపును చూడాలి. హల్లెలూయా. ఎవరు పిలుస్తున్నారండి? దేవుడు. దేవుడు దేవుడు ఒక CEO కాదు, ఒక కంపెనీకి డైరెక్టర్ కాదు, పార్ట్నర్ కాదు, ఇంకేమి కాదు. ఆయన ఈ లోకమును, సర్వలోకమును సృష్టించిన సృష్టికర్త. హల్లెలూయా. అసలు మనల్ని పిలిచేవారు ఎవరు అనేది ముందుగా గుర్తించాలి. ఇక్కడ చూసినట్లయితే దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఇక్కడ 8వ వచనంలో, నా సేవకుడవైన ఇజ్రాయేలు, నీ నేర్పరచుకొనిన యాకోబు. ఇక్కడ ఈ యొక్క రెండు మాటల్లోనే చాలా మర్మం ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ నా సేవకుడవైన ఇశ్రాయేలు అంటున్నాడు. ఇశ్రాయేల్ అంటే యాకోబు పేరే ఇశ్రాయేలు. అయితే నీ నేర్పరచుకొనిన యాకోబు అంటున్నాడు. యాకోబు అనగా మోసగాడు. హల్లెలూయా. యాకోబు తన తల్లి గర్భములోనే, భూమి మీదికి రాక మునుపే తల్లి గర్భంలోనే పోరాటం చేసినవాడు. దేని కొరకు పోరాటం చేసినాడు? నిత్య జీవపు వారసత్వము కొరకు పోరాటం చేసినాడు. నేను నిత్య జీవుని జ్యేష్ఠత్వమును పొందుకోవాలి, ఆ యొక్క ఉన్నత రాజ్యంలో దేవుని పిలుపును నేనే ముందుగా పొందుకోవాలి అని చెప్పి తల్లి గర్భంలోనే పోరాటం చేస్తున్నాడు. తన అన్న అయినటువంటి ఏశావు యాకోబులు ఇద్దరు కూడా తల్లి గర్భంలో కవలలుగా ఉంటున్నారు. ఈ కవలలుగా ఉండే క్రమంలో నేను ముందుగా పుట్టాలని చెప్పేసి కడుపులోనే పోరాటం జరుగుతుంది. హల్లెలూయా. చాలామంది కడుపులోనే వింటారా, పిల్లలు వింటారా అంటే వింటారు. ఆ వాక్యం కూడా ఉంది. హల్లెలూయా. వారు స్పర్శను కూడా గమనిస్తారు, మన పిలుపును వింటారు. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం కలిగి పిలుపుని విని స్పందిస్తారు. వారు కడుపులోనే ఆడుకుంటారు కూడా, వారు కడుపు అటు ఇటు తిరగడము ఇవన్నీ కూడా మనం చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే యాకోబు ఏశావులు ఇద్దరు కూడా వారి యొక్క తల్లి అయినటువంటి ఆ యొక్క రిబ్కా గర్భములోనే ఏమో పోరాటం చేస్తున్నారు. నేను ముందుగా పుడతానంటే నేను ముందుగా పుట్టడం వల్ల వచ్చేటువంటి భాగ్యము, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే, ఎవరైతే మొదటి సంతానం ఉంటారో మొదటి సంతానమును దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుడు ఏర్పరచుకున్నవాడు. ప్రథమ ఫలములు నా సొత్తు అంటాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి మొదటి సంతానమునంతా కూడా దేవుడు హతమారుస్తాడు. హల్లెలూయా. మొదటి సంతానం అంటే తల్లిదండ్రులకు, కుటుంబానికి ఎంతో ప్రేమ ఉంటుందా లేదా? ఉంటుంది. అలాగే ఆ యొక్క మొదటి సంతానమును దేవునికి ఇవ్వమని చెప్పేసి అంటారు. మొదటి సంతానం ప్రథమ ఫలములు నావి అని చెప్పేసి అంటారు, నా సొత్తు అంటాడు. అలాగే ఇక్కడ చూసినట్లయితే ఈ మొదటి స్థానము కొరకు, ప్రథమ స్థానము కొరకు యాకోబు తల్లి గర్భంలోనే పోరాటం చేస్తున్నాడు. తన అన్న అయినటువంటి ఏశావు ముందుగా వస్తున్నాడు. తల్లి గర్భంలో నుండి బయటికి వస్తుంటే కాలు పట్టుకొని లాగుతున్నాడు. హల్లెలూయా. అది చిన్నప్పుడు ఎంత జ్ఞానం ఇచ్చినాడు అనిపించింది నాకైతే. అంటే పుట్టుకలోనే వారసత్వాన్ని పొందాలని, పరలోక పౌరసత్వాన్ని పొందాలని ఆశ కలిగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ క్రమంలోనే వారిద్దరు యాకోబు ఏశావులు పుట్టిన తర్వాత మొదటివాడు రెండవవాడు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి ఏం చేస్తారంటే, మొదట పుట్టినటువంటి ఆ యొక్క ఏశావు యొక్క కాలుకు ఏం చేస్తారంటే, కాలుకు చేతుకు మొత్తానికి ఎర్ర థ్రెడ్ కడతారు. అవునా కాదా? చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఎవరు పెద్ద ఎవరు చిన్న కన్ఫ్యూజ్ అవుతారు. నేను కూడా 3-4 నెలల దాకా వీళ్ళిద్దరిని చూసి కన్ఫ్యూజ్ అవుతాను. ఎవరు పెద్దవారు చాలాసేపు చూసిన తర్వాత అప్పుడు వారి పేరు పెట్టి పిలిచేవారు. హల్లెలూయా. అయితే గుర్తించడం కష్టం అవుతుందని, తల్లిదండ్రులకు కూడా అదే కష్టం అవుతుందని చెప్పి వారు ముందుగా పుట్టినవాడు ఏశావు అని చెప్పేసి వానికి ఒక ఎర్రది థ్రెడ్ కడతారు. కట్టి చేస్తూ ఉంటే ఆ యొక్క చిన్నతనములో నుండే ఈ యొక్క యాకోబు ఎలాగైనా ఆ జ్యేష్ఠత్వాన్ని పొందుకోవాలి. హల్లెలూయా. దేన్ని పొందుకోవాలి? జ్యేష్ఠత్వాన్ని పొందుకోవాలి. జ్యేష్ఠత్వం పొందుకున్న వానికి నిత్య జీవం. వాడు దేవుని యొక్క పిలుపును బట్టి వాడు ఆ యొక్క పరలోక రాజ్యానికి వారసుడు అవుతాడు. కాబట్టి తప్పకుండా జ్యేష్ఠత్వాన్ని పొందుకోవాలి అని చెప్పేసి అంటారు. కుటుంబాలలో మనం చూస్తే పెద్ద పెద్ద కుటుంబాల్లో, చిన్న చిన్న కుటుంబాలలో కూడా పెద్దవారిగా పుట్టిన వారికి ఆస్తి పంపకాలలో ఒక భాగం ఇస్తారు కదా పెద్దవారికి. జ్యేష్ఠత్వపు హక్కు అని ఇస్తారు. ఓకే, అదొక హక్కు. అలాగే దేవుడిచ్చే హక్కు ఏంటంటే, మొదటి సంతానమును దేవుడు పిలుచుకుంటున్నాడు, ఏర్పరచుకుంటున్నాడు, ఎన్నుకుంటున్నాడు. కాబట్టి ఈ యొక్క నేను ఏర్పరచుకునే యాకోబు అనంటే, ఈ యాకోబు ఎలాగైనా ఆ జ్యేష్ఠత్వాన్ని పొందుకోవాలి అని చెప్పేసి పోరాటం చేస్తున్నాడు. ఆ చిన్నతనము నుండే తన అన్నను మోసం చేసినాడు, తన తండ్రిని మోసం చేసినాడు. ఏం చేసినాడు? ఆ యొక్క ఆకుకూరల వంట కోసం, చిక్కుడుగాయ కూర కోసం ఏం చేస్తాడు? ఆ ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని యాకోబుకు అమ్ముతాడు. హల్లెలూయా. అమ్మేసి ఆ తండ్రి దగ్గర నుంచి వచ్చే దీవెనలు కూడా తన అన్న రూపములో ఆ వస్త్రాలు ధరించి వెళ్ళి, నేనే ఏశావును, నన్ను దీవించు తండ్రి అని చెప్పేసి ఆ దీవెనలన్నీ కూడా పొందుతాడు మోసముతో. హల్లెలూయా. మోసంతో పొందిన తర్వాత అన్నకు తెలిసిన తర్వాత అన్న తమ్ముడైన యాకోబుని చంపుదామని చెప్పేసి బయలుదేరితే తల్లి చెప్తుంది, నీ అన్న నిన్ను చంపడానికి బయలుదేరినాడు, నువ్వు పారిపో, నీ అన్న అక్కడ ఉంటాడు, నీ మామ అక్కడ ఉంటాడు, లాబాను దగ్గరికి నువ్వు పారిపో అని చెప్పేసి పంపించి వేస్తుంది. దేవునికి స్తోత్రం. అలాగూ అందరినీ మోసం చేశాడు. యాకోబు అనగానే ఏంటండి అందరు అంటారు? ద డిసీవర్, మోసగాడు అంటారు. హల్లెలూయా. అయితే బైబిల్లో ఈ మోసగాన్ని దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు? మోసగాన్ని ఎందుకు ఏర్పరచుకున్నాడా? నేను కూడా చాలా తర్జనపరిచినప్పుడు ఇంట్లో ఏదో మర్మం ఉంటుంది, ప్రభువా బయలుపరచాలే అని చెప్పేసి అంటే ఇక్కడ దేవుడు నాకు బయలుపరిచింది నేను మీకు చెప్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే జ్యేష్ఠత్వపు హక్కు అనగానే, ప్రథమ సంతానము అనగానే లోక సంబంధంగా చూస్తున్నారు, కుటుంబ సంబంధంగా చూస్తున్నారు. కానీ
దైవరాజ్య సంబంధంగా చూడాలి, దేవుని పిలుపుగా చూడట్లేదు. హల్లెలూయా. జ్యేష్ఠత్వము హక్కుతో వారు నిత్య జీవానికి వారసులు అవుతారు. అయితే ఆ వారసత్వము నాకు కావాలి, ఎలాగైనా నేను పొందుకోవాలి. అది మోసం చేసైనా ఎలాగైనా సరే నేను ఆ యొక్క హక్కును పొందుకోవాలని చెప్పేసి, ఏ హక్కు అది? ఈ భూ సంబంధమైనది కాదు, పర సంబంధమైనది. హల్లెలూయా. ఎలాగైనా నీ నిరంతరం మోసం చేసినా, ఇంకేది చేసినా నేనైతే ఆ యొక్క పరలోకానికి, నిత్య జీవానికి వెళ్ళాలి. హల్లెలూయా. నిత్య జీవం వెళ్ళడానికి మోసం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేసి ఏం చేస్తున్నాడంటే జ్యేష్ఠత్వపు హక్కును పొందుకుంటున్నాడు. పొందుకొని యాకోబుగా ఉన్నటువంటి ఆ యొక్క యాకోబు, మోసగాడు ఉన్న యాకోబు తిరిగి వస్తుంటే, మామ దగ్గర నుంచి పెళ్లి చేసుకొని పిల్లలు తీసుకొని తిరిగి వస్తుంటే మళ్ళీ దేవునితో ఎన్కౌంటర్ అవుతుంది. ఎన్కౌంటర్ అయినప్పుడు అక్కడ దేవునితో పోరాడతాడు. పోరాడినప్పుడు ఆ దూత అంటుంది, నీ పేరేమిటి అంటే యాకోబు అంటాడు. యాకోబు అంటే మీన్స్ ఏంది? మోసగాడు. ఓకే, ఇక నుండి నీవు యాకోబు అనబడవు. యు ఆర్ నో మోర్ కాల్డ్ బై ద డిసీవర్, యు ఆర్ ఏ ఇస్రాయేలీట్. అంటే నువ్వు ఇస్రాయేలు ప్రజలుగా, ఇస్రాయేలు అని పేరు పెడతాడు అక్కడ. హల్లెలూయా. అంటే పేరు మారుస్తున్నాడు. పేరు మార్చి మోసగాడు అనేటువంటి పేరు తొలగించి వేసి అతనికి ఇస్రాయేలుగా నామకరణం చేస్తున్నాడు. నామకరణం చేసి దేవునితో పోరాడిన పోరాడి ఏం చేసినాడండి? ఒక నూతనమైనటువంటి ఒక పేరును, అలాగే నిత్య జీవమును సంపూర్ణంగా పొందుకున్నాడు. పొందుకొని ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క 12 మంది సంతానాన్ని కట్టున్నాడు. హల్లెలూయా. ఆ 12 మంది సంతానమే ఇశ్రాయేలులో ఉన్నటువంటి 12 గోత్రాలుగా ఉంటున్నది. అయితే ఇక్కడ అంటున్నాడు, అయితే ఇక్కడ చూడడమ్మా, నా సేవకుడు అయిన ఇశ్రాయేలు, నేనేర్పరచుకొనిన యాకోబుని ఏర్పరచుకున్నాడు. ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? తల్లి గర్భంలోనే. కానీ ఎలాగూ ఈ యొక్క జ్యేష్ఠత్వం కొరకు పోరాటం చేస్తాడో, తన జీవిత గమ్యం ఎలా ఉంటుందో దేవునికి తెలుసు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకరి జీవితాన్ని మనం ఏమి కూడా డిస్క్రైబ్ చేయకూడదు లోకంలో. ఎందుకంటే ఎవరిని ఎప్పుడు ఎక్కడ దేవుడు ఎలాగ వాడుకుంటాడో, దేవుని పిలుపు వారి పట్ల ఎలా ఉందో మనకు తెలియదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోకమంతా అనుకుంటుంది మోసగాడ, కానీ దేవుడు ఆ మోసగాన్ని ఏర్పరచుకున్నాడు, ఎన్నుకొని నేను ఏర్పరచుకొని యాకోబు అని చెప్పేసి అతన్ని ఇశ్రాయేలుగా మార్చి ఏమంటున్నాడు? నా స్నేహితుడవైన అబ్రహాము సంతానమా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం అబ్రహాము సంతానమా అని చెప్పేసి అంటున్నాడు. అని ఇంకేమంటున్నాడు చూడమ్మా, భూ దిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడ. భూ దిగంతముల నుండి వెతికి దేవుడు ఏం చేస్తున్నాడు? దాని కొనల నుండి పిలుస్తున్నాడు. అందరూ రిజెక్ట్ చేయబడినారు. ఆ యొక్క యాకోబును అందరూ తిరస్కరించినారు. యాకోబు క్యారెక్టర్ను చూస్తే చాలా డిఫరెంట్గా ఉంటుంది. భార్యలను పంపించి వేసినాడు, పిల్లల్ని పంపించి వేసినాడు, ఆస్తిపాస్తులను పంపించి వేసినాడు, అన్నిటిని పంపివేసి నేను బ్రతికితే చాలు అనుకుంటున్నాడు. నేను ఒక్కని బ్రతికితే చాలు అనుకుంటున్నాడు. ఎలాంటి కట్టసి లేనటువంటి ఆ యాకోబును దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏర్పరచుకొని ఏం చేస్తున్నాడు? ఒక ప్రత్యేకమైనటువంటి వంశావళిని వృద్ధి చేయడానికి, ప్రపంచమంతా కూడా విస్తరింప చేయడానికి ఆయనను పిలుచుకుంటున్నాడు. అయితే ఎలాంటి పరిస్థితుల్లో మోసగాడిని కూడా దేవుడు ఏర్పరచుకుంటాడు. లోకంలో అనేక మంది, నేను కూడా అలాగే అనుకున్నాను, దేవుడి దృష్టిలో పరమ భయంకరమైనటువంటి పాపలం కదా, మమ్మల్ని ఎక్కడ దేవుడు పిలుస్తాడు, వీఆర్ నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి అనుకున్నాను. కానీ దేవుని ప్రేమ అపారమైనది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం దేవుడు క్షమించలేని పాపం అంటూ లేనేలేదు. హల్లెలూయా. అందుకనే 1 యోహాను 1:9 యేసు రక్తము ప్రతి పాపము నుండి, ప్రతి దుర్నీతి నుండి ఏం చేస్తుందంట? పవిత్రులుగా చేస్తుంది. హల్లెలూయా. పవిత్రులుగా చేసేటువంటి పరిశుద్ధమైన రక్తము. మనం చూసాం కూడా, నేను ఇంత పెద్ద పాపిని, అంత పెద్ద పాపినని మనం డిస్క్రిప్షన్ చూస్తాం. అదేం అవసరం లేదు. మన పాపముల కంటే శక్తివంతమైనది యేసు రక్తము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆ మోసగాడినే ఏర్పరచుకున్నాడు. ఇంకా అంతకంటే గొప్ప మనం ఏం చేసినా కూడా దేవుడికి క్షమిస్తాడు. ఆయన వైపు తిరిగినప్పుడు,
హల్లెలూయా. ఆయన వైపు తిరిగినప్పుడు ఎప్పుడు కూడా త్రోసివేయడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మీకు ఇంకొక మాట కూడా చూపిస్తాను. ఎజికేల్ గ్రంథంలో చూడండి ఒకసారి. బుక్ ఆఫ్ ఎజికేల్ 33:11 33:11 కాగా నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషం లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషం కలుగును. ఇశ్రాయేలులారా, మనస్సు త్రిప్పుకొనుడి. మీ దుర్మార్గత నుండి మరలి మనస్సు త్రిప్పుకొనుడి, మీరెందుకు మరణము నొందుతురు. హల్లెలూయా. ఇప్పుడు దుర్మార్గతలోనే ఒక దుర్మార్గుడు నశించిన దేవుని చిత్తం కాదు. ఎంత పెద్దగా ఉండనని నేను నా జీవితంలో కొన్ని లైఫ్ స్టోరీస్, సాక్ష్యాలను చదివినాను. నోటోరియస్ క్రిమినల్స్, అమెరికా దేశంలో అట్లాంటి భయంకరమైనటువంటి డ్రగ్ డీలర్స్ ఉంటారు. ఆ డ్రగ్ డీలర్స్లో ఒక వ్యక్తి దేవుని నమ్ముకున్నాడు. ఎక్కడ కనబడితే అక్కడ వారిని కాల్చి పడేయాలి. వారు ఫ్లైట్లలో వెళ్తుంటే ఫ్లైట్ అయినా కూడా మొత్తం కొలాప్స్ చేసైనా వారిని చంపేయాలన్నంత శత్రువులు వారిని వెంటాడుతుంటారు. అలాంటి వ్యక్తి యేసు ప్రభు నమ్ముకున్నాడంట. నమ్ముకున్న తర్వాత భయంతో బ్రతుకుతుంటే దేవుడు మాట్లాడినాడు వాక్యము ద్వారా. ఎవడైనను తన ప్రాణమును రక్షించకొనగోరిన వాడు దాన్ని పోగొట్టుకుంటాడు. ఎవడైతే నా నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకుంటాడో వాడు దానిని రక్షించుకుంటాడంటే అప్పుడు అనుకున్నాడు, బ్రతుకుటే ఇది క్రీస్తు, చావైతే లాభము, ఐ డోంట్ కేర్ దట్ డెత్ అని చెప్పేసి ధైర్యంగా నిలబడ్డాడంట. హల్లెలూయా. నిలబడ్డ తర్వాత ఆయన ఎవ్వరు ముట్టలేదు. హల్లెలూయా. ఎంత పెద్ద సాక్ష్యం అంటే నేనే కదిలిపోయినాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవును, దేవునికి అసాధ్యమైనది ఏం లేదు. ఆయన ప్రొటెక్ట్ చేస్తాడు. దేవునికి స్తోత్రంలో ఆయన శత్రువులందరినీ పారద్రోలి నెమ్మదిని ఇస్తాడు. అలాంటి గొప్ప దేవుడు అయితున్నాడు. యాకోబును రక్షించిన దేవుడు ప్రథమ సంతానమైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా రక్షించడానికి దేవుని యొక్క సంకల్పం. ఇక్కడ ఏర్పరచుకొనిన వాడు అని చెప్పేసి అంటున్నాడు. అలాగే ఏర్పరచబడిన, మనము ప్రత్యేకంగా ఏర్పరచబడిన వారము, పిలువబడిన వారము, ఎన్నుకొనబడిన వారమై ఉంటున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మరి ఒకసారి రండమ్మా. ఇక్కడ ఐజయా 41, నీవు నా దాసుడవని నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను మీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. చాలా ఇక్కడ చూసినట్లయితే నా దాసుడుగా నేను నిన్ను ఉపేక్షించకుండా నిన్ను ఏర్పరచుకుంటున్నాను. హల్లెలూయా. యాకోబు జీవితంలో అన్ని కోల్పోయినాడు. అప్పుడు ఆయన కూడా అంటున్నాడు, ఇంకా బ్రతుకుతే చాలు ప్రభువా అని చెప్పేసి పోరాటం చేసినాడు. చివరి పోరాటం చేసినాడు. చేసిన తర్వాత దూత ప్రత్యక్షమై బ్రతుకునివ్వడం కాదు, బ్రతుకును మార్చి గొప్ప దీవెనగా మలిచినాడు. హల్లెలూయా. ఆయన ఏర్పరచుకున్న వారిని దేవుడు ప్రత్యేకంగా నడిపిస్తాడు. హల్లెలూయా. అలాగే మనము ఏర్పరచబడిన వారు. మనం పాత నిబంధన కాలంలో లేము. మనం ఎప్పుడున్నాము? నూతన నిబంధన కాలంలో ఉన్న యేసుక్రీస్తు రక్తము చిందించిన తర్వాత మనము పిల్లల యుగంలో ఉన్నాము. ఇట్స్ ఎ గ్రేస్, దీని కృపాకాలం అంటారు. ఈ కృపాకాలంలో మనం ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కృపాకాలంలో మనల్ని పిలుచుకుంటున్నాడు, ఏర్పరచుకుంటున్నాడు, ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనల్ని ప్రత్యేకమైన వారిగా దేవుడు చూస్తున్నాడు. మనం వెలివేయబడిన, తిరస్కరింపబడిన, పట్టించుకొని వారం కాదు. హల్లెలూయా. దేవుడు మనల్ని ఏర్పరచుకొని, ఎన్నుకొని, పిలుచుకున్నాడు తన ప్రజలుగా ఉండడానికి. హల్లెలూయా. దేవుని యొక్క ప్రజలుగా ఉండడం ఎంత శ్రేష్టమైనది. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి మనము ఆయన చేత పిలవబడ్డాము, దేవాది దేవుని చేత ఏర్పరచబడిన వారం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకే, ఇప్పుడు మనం చూసినట్లయితే కొన్ని ఉద్యోగాలలో కొంతమందిని ఏర్పరచుకుంటారు, సెలెక్ట్ చేసిన వారికి అపాయింట్మెంట్ లెటర్ ఇస్తారు. వారికి ఒక బాధ్యతలు అప్పగిస్తారు. ఆ బాధ్యతలను వారు చేయాలి. హల్లెలూయా. అంటే ఒక ప్రత్యేకమైన పని ఇస్తారు. అలాగే దేవాది దేవుడు కూడా
మనల్ని ఈ భూమి మీద పరలోక రాజ్యాన్ని విస్తరింపచేసే క్రమములో మనల్ని ఒక పని నిమిత్తం ఏర్పాటు చేసుకున్నాడు, ఎన్నుకున్నాడు. హల్లెలూయా. పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనము ప్రభువు చేత పిలువబడ్డాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకే, మంచిది. ఇప్పుడు మనం డీప్గా దీని లోతులోనికి వెళ్దాం. దేవుడు మనల్ని ఎలా చేసినాడో ఒకసారి చూద్దామమ్మా. ఆదికాండము 2వ అధ్యాయం 6వ వచనం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి నాసికా రంధ్రముల్లో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఇక్కడ చూసిన నేల మంటితో నరుని నిర్మించినాడు. హల్లెలూయా. నిర్మించినట్టే ఇట్లా చేసినాడు. హల్లెలూయా. ఈ చేసే క్రమంలో దేవాది దేవుని యొక్క ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి కదా, అవి మన మీద పడతాయి. హల్లెలూయా. ఎస్, అవునా కదా? మీరు దేనైనా తయారు చేసినప్పుడు, మట్టితో తయారు చేసినప్పుడు ఆ మట్టిని తయారు చేసేవారి ఫింగర్ ప్రింట్స్ పడతాయా? వేలి ముద్రలు. ఇప్పుడు దేవుని యొక్క వేలు ముద్రలు మన మీద ఉన్నాయి. హల్లెలూయా. మనల్ని నిర్మించింది మానవుడు కాదు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. హల్లెలూయా. ఆయన ఎంత ప్రత్యేకంగా నిర్మించినాడు అనేది చూస్తే కీర్తన గ్రంథంలో దావీదు భక్తుడు అంటాడు, నీవు నన్ను నిర్మించిన విధములు చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నది అని. అవును, ఇప్పటి వరకు భూమి మీద పుట్టిన వారందరూ, ఇప్పుడు ఉన్నవారు, అలాగే ఇప్పటి నుండి ఇంకా పుట్టబోవువారు, ఎవరికి నీ ఐడెంటిటీ ఉండదు. హల్లెలూయా. ఎవరికి ఉండదు. ఆ మనిషి రూపము వలె మనిషి ఉంటాడేమో, ఏడుగురు ఉంటారు ఒక రూపములో అని చెప్పేసి లోకములో ఒక మాట ఉండవచ్చు. కానీ ఆ ఏడుగురిలో కూడా ఒకరి వేలు ముద్రలు ఒకరికి మ్యాచ్ కావు. హల్లెలూయా. ఒకరి బ్లడ్ శాంపుల్ ఇంకొకరికి మ్యాచ్ కాదు సామాన్యంగా. అలాగే ఒకరి ఐరిష్ స్కాన్ వారికి మ్యాచ్ కాదు. ఒకరి క్రోమోజోమ్స్ ఒకరికి మ్యాచ్ కాదు. హల్లెలూయా. అంత డిఫరెంట్గా మన ప్రభువు మనల్ని నిర్మించినాడు. హల్లెలూయా. వెరీ యూనిక్. అందుకే మనం ప్రత్యేకమైన వారు. ఈ ప్రపంచంలో ఎవరు మనలాగా లేరు. అంటే మనల్ని అంత పర్టికులర్గా అంత ప్రత్యేకంగా నిర్మించినాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఓకే, ఇప్పుడు ఇద్దరు ట్విన్స్ ఉన్నారు, ఒక్క గర్భంలోనే జన్మించినారు, ఒక్క పోలికలోనే ఉన్నారు. కానీ దేర్ ఇస్ ఎ డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్. హల్లెలూయా. డిఫరెంట్ యాటిట్యూడ్స్, డిఫరెంట్ ఆలోచనలు. హల్లెలూయా. సో మెనీ డిఫరెన్సెస్ ఇద్దరిలోనే. అవునా కదా? మరి ప్రపంచంలో మనము కూడా డిఫరెంట్ అందరికీ. హల్లెలూయా. మనలాగా ఇంకొకరు లేరు. అలాగూ తయారు చేసినాడు మనల్ని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏదైనా ఇండస్ట్రీలో ఏదైనా ప్రోడక్ట్ తయారు చేయాలంటే ఒకటే లాగా 1000 ఐటమ్స్ చేస్తారు మార్పు లేకుండా. కానీ దేవుడు అలాగూ చేయలేదు. దేవుడు ప్రత్యేకంగా మనల్ని చేసినాడు. అందుకనే ఆయన దృష్టి, కనుదృష్టి మన మీద ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి ఆయన మనల్ని నేల మట్టితో చేసినాడు. అలాగే చూడమ్మా, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఎట్లనగా కీర్తి కలుగునట్లు యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. ఎప్పుడు మనం ఏర్పరచుకునబడ్డాము, సెలెక్ట్ చేయబడ్డామంటే ఈ జగత్తుకు పునాది వేయబడక మునిపే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది చాలా ట్రాన్స్ఫార్మ్ చేసింది నా మైండ్ను. ఏంటంటే ఇక్కడ తన చిత్తము మన చిత్తం కాదండి. ఏమన్నదమ్మా ఒకసారి అక్కడి నుంచి చూడండి.
తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చెప్పు. మనం చేసిన క్రియలో, మనం చేసిన పుణ్యకార్యాలు, ధర్మకార్యాలు, మంచి పనులు కాదు, దేవుని యొక్క చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున, దేవుని యొక్క సంకల్పము చొప్పున మనల్ని ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకుని ఎలాంట? యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తు ద్వారా, మనకు మనమే కాదు, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకున్నాడు. హల్లెలూయా. వీఆర్ సెలెక్టెడ్ ఫర్ ద గాడ్ సేక్. హల్లెలూయా. ఎందుకు ఏర్పరచబడ్డామంటే దేవుని కొరకు దేవుడు ఏర్పరచుకున్నాడు యేసుక్రీస్తు ద్వారా. హల్లెలూయా. ఈ యొక్క దేవుని సంకల్పం కానీ, యేసుక్రీస్తు ద్వారా కానీ ఇక్కడ మనం పెట్టిన ఎఫర్ట్స్ అంటూ ఏమీ లేవు. వెరీ జీరో అంతా. మనం చూసినట్లయితే లోకంలోనే తిరస్కరింపబడ్డాము, ఇంకా దేవుడు ఇంకెక్కడలే అనుకుంటున్నాం. కానీ దేవుడు తన దయా సంకల్పము చొప్పున జగత్తు పునాది వేయబడక మునిపే ఆయనకు మన పైన ఉన్నటువంటి ప్రేమను బట్టి మనల్ని యేసుక్రీస్తు ద్వారా మనల్ని నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులు. ఎలా ఉండాలని? తన ఎదుట. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండడానికి మనల్ని పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే. హల్లెలూయా. నేను ఎప్పుడు ఎన్నుకున్నాడు? ఈ జగత్తుకు పునాది వేయబడక మునిపే ఏర్పరచుకున్నాను. ఆయన సంకల్పంలో, ఆయన మనస్సులో ఉన్నాం. హల్లెలూయా. మనం ఏమి చేయాలో నిర్ణయింపబడింది ఎప్పుడు? జగత్తు పునాది వేయబడక మునిపే. అందుకని ఇక్కడ అంటున్నాడు, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత. ఎవరి ప్రేమ? దేవుని ప్రేమ చేత. దేవుని ప్రేమ చేత ఆయన, దేవాది దేవుడు క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. మనం గొప్పవారమని కాదు, మన స్థానమానాలు, మన యొక్క పొజిషన్స్ బట్టి కాదు, కానీ ఆయన ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొని, ఎన్నుకొని ప్రత్యేకపరిచినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన పిలుపుకు మనము అర్హులమైనమాట. అదే గొప్ప అర్హత. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని నేను ఎప్పుడు చెప్తాను, ఈ క్రొత్త నిబంధన కాదు, పాత నిబంధనలోనే ఉన్నది. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 7వ వచనంలో, ఎవరు దేవుని చేత పిలువబడతారో వారే పరిశుద్ధులు. హల్లెలూయా. ఆయన ఎవరిని పిలిస్తే వారే పరిశుద్ధులు. ప్రత్యేకంగా పరిశుద్ధులుగా ఉండడానికి అవసరం లేదు. ఆయన పరిశుద్ధ పరుస్తాడు, పరిశుద్ధులుగా చేస్తాడు. హల్లెలూయా. దట్ ఈజ్ ఆయన యొక్క సంకల్పం. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి చూడమ్మా. ఏ మనుష్యుని ఏర్పరచుకొనునో వారే పరిశుద్ధులు. హల్లెలూయా. ఆయన ఎవరు సెలెక్ట్ చేస్తే వాళ్ళే పరిశుద్ధులు, అంతే. మన యొక్క పరిశుద్ధతను బట్టి కాదు, మనం చేసినటువంటి ఒక నీతి కార్యాలను బట్టి కాదు, కానీ బికాస్ ఆఫ్ హిజ్ కాలింగ్, ఆయన పిలుపును బట్టి మనల్ని పరిశుద్ధులుగా చేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం ప్రత్యేకమైన వారంగా పిలువబడ్డాము, ఏర్పరచబడినాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తు ప్రేమలో మనల్ని క్రీస్తు ద్వారా ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. మన వలన కలిగినది ఇది కానే కాదు. అందుకనే అంటున్నాడు ఇక్కడ, తల్లి గర్భములో రూపింపబడక మునుపే, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం చూడమ్మా. నిన్నెరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి. ఇక్కడ చూసినట్లయితే గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని. ఈ మాటలన్నీ కూడా మనము దేవునిలో ఉన్నామని, ఏనాడో తన సంకల్పంలో మనం ఉన్నామని రుజువుపరుస్తున్నాయి. ఇవి ఈ రోజు రాయబడిందే కాదు, ఇప్పుడు మనం ఉన్న కాలంలో అన్ని కాదు. ఈ కాలంలో, ఈ సమయంలో మనం ఉండడానికి దేవుడు కృప చూపించినాడు. కొంతమంది అంటారు, పాత నిబంధన కాలంలో ఉంటే మంచిగా ఉంటుంది. ఎప్పుడు బాధలు అప్పుడే ఉన్నాయి. మనము నిర్ణయించడానికి మనము కాదు సృష్టికర్తలు. మన సృష్టికర్త తెలుసు, మన అన్నీ తెలుసు. మన బిగినింగ్ తెలుసు, ఎండింగ్ తెలుసు. కాబట్టి మనం ఎలాంటి వారు అన్నీ తెలిసిన దేవుడు. మనం ఎప్పుడు, ఎక్కడ, ఏ కాలంలో, ఏ సమయంలో, ఏ స్థలంలో ఉండాలని నిర్ణయించినాడు. ఇదంతా బ్లూ ప్రింట్లో ఉన్నది. హల్లెలూయా. దేవుని యొక్క బ్లూ ప్రింట్లో అన్నీ ఉన్నాయి. దాని ప్రకారమే జరిగిస్తున్నాడు.
ఇప్పుడు ఇల్లు కట్టాలంటే ఒక బ్లూ ప్రింట్, స్ట్రక్చర్ ఎలా కట్టాలి, బాత్రూమ్ ఎక్కడ, బెడ్రూమ్ ఎక్కడ, డ్రాయింగ్ రూమ్ ఎక్కడ అని అన్నీ చేస్తారు కదా, దాని ప్రకారం ఇల్లు కడతారు కదా. అలాగే మన విషయంలో కూడా దేవుని దగ్గర ఒక బ్లూ ప్రింట్ ఉన్నది. ఆ బ్లూ ప్రింట్ ప్రకారమే మనల్ని ఈ కాలంలో, ఈ సమయంలో ఇక్కడ ఉంచినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే గర్భంలో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగి తిని. ఆ కష్టాలు, ఇన్ని కష్టాలు వస్తూ ఉంటే దేవుడు చూస్తున్నాడా? ఎక్కడున్నాడు దేవుడు? ఏం చేస్తున్నాడు అని అడుగుతారు అందరు. ఎక్కడున్నాం మనం? తల్లి గర్భంలో పడక మునిపే నిన్ను చూసిన దేవుడు, తల్లి గర్భంలో నుండి బయలుపడక మునిపే నిన్ను ప్రతిష్ఠించిన దేవుడు, నిన్ను ఏర్పరచుకున్నాడు, ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనము దేవుని చేత పిలువబడ్డాం. నిన్ను పిలిచిన వాడు మామూలు వాడు కాదు, ఒక కంపెనీకి CEO కాదు, ఒక HR కాదు, ఓ మేనేజర్ కాదు. మనల్ని పిలిచింది భూమి ఆకాశంలో సృష్టించిన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు మనల్ని పిలిచినాడు. మనం అందుకనే ప్రత్యేకమైనటువంటి వారు. హల్లెలూయా, వీఆర్ వెరీ స్పెషల్. ఇంకా చూడండి ఇంకొక మాట, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూడము. మరియు దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసు నందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. హల్లెలూయా. మనము క్రీస్తు యేసు నందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. వీఆర్ ద హ్యాండ్ వర్క్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఆయన చేతి పని అయి ఉన్నాం. హల్లెలూయా. అనేకమైన వాక్యాలు రుజువుపరుస్తూ ఉంటారు. క్రీస్తు యేసునందు మనము సృష్టింపబడిన వారం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలామంది అంటారు 2000 సంవత్సరాల క్రితము ప్రభు చనిపోయినాడు కదా, యేసు ప్రభు చనిపోయినాడు కల్వరి శిలువలో, నేను ఇప్పుడు పాపం చేశాను, ఎలాగ అప్లికేబుల్ అవుతుంది? రక్తం కార్చినాడు, అయిపోయింది కదా, మరి నేను ఇప్పుడు ఈ కాలంలో ఉన్నాను, ఇప్పుడు నేను పాపం చేసినాను, నా పాపము ఎలాగ పరిహరింపబడుతుంది అని చెప్పేసి ప్రశ్నిస్తారు. కానీ ఈ మాట ఇప్పుడు మరొకసారి చదువు. మనము ఎఫెసీ 2:10 మనము క్రీస్తు యేసునందు క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని. ఓకే, క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై అంటే ఆల్రెడీ క్రీస్తు యేసుతో పాటు మనం సృష్టింపబడ్డాము ఇన్ ద స్పిరిట్. హల్లెలూయా, ఆత్మలో. ఓకే, ఆ ప్రభు వచ్చేటప్పుడు గతించిపోయిన వారందరి కొరకు ప్రాణం పెట్టినాడు, రక్తం కార్చినాడు. అండ్ ఆ రోజు నుంచి రాబో తరములకు సంబంధించిన వారందరి కొరకు కూడా అందరు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు ఆయన మనసులో ఉన్నారు. హల్లెలూయా, ఆయనతో ఉన్నారు. ఉన్నారా లేదా? ఓకే, మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్ళాలి అని అనుకున్నారు, ఎక్కడికైనా వెళ్ళాలి అని అనుకున్నారు, అక్కడికి వెళ్ళినారా? వెళ్ళలేదు. కానీ ఎక్కడికి వెళ్ళాలో మీ మైండ్లో ఉంది, ఉందా? ఆల్రెడీ ఉంది మన మైండ్లో. ఏమి చెయ్యాలి అనేది మైండ్లో ఉంటేనే చేయగలుగుతాం, చేస్తాం. హల్లెలూయా. ఈ మనసులో లేకపోతే ఏమీ చేయలేము. ఓకే, ఇప్పుడు బిర్యానీ చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఆ బిర్యానీ అనేది మైండ్లోకి వచ్చిన తర్వాత ఎలా చేయాలి ఏంటిది అనేది చేస్తూ ఉంటాం. అది ఫుల్ఫిల్ అవుతుంది. మనం ఎప్పుడైతే ఏదైతే మనసులో ఉంటుందో ఆలోచనను మనం ఆచరణలో పెట్టి దాన్ని ఫుల్ఫిల్ చేసినప్పుడు, అకంప్లిష్ చేసినప్పుడు అది ఒక కార్యరూపం దాల్చుతుంది. అప్పటి వరకు అది మన మనసులో ఉంటుంది. హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు మనసులో మనం ఉన్నాము. ఇంకా రాబోయే తరాలందరూ కూడా ఉన్నారు. వారందరి కొరకు ఎప్పటి వరకు అంటే 1000 సంవత్సరాల పరిపాలన తర్వాత ఆ యొక్క ధవలవర్ణ సింహాసనము వరకు కూడా ఉన్నటువంటి వారందరూ, అప్పుడు కూడా మధ్యలో అనేక మంది ఉంటారు, వారందరికి కొరకు కూడా యేసు ప్రభు తన రక్తాన్ని చిందించినాడు. హల్లెలూయా. చిందించి ఎవరైతే ఆ రక్తాన్ని విశ్వసిస్తారో వారు పొందుకుంటారు, వారు పరిశుద్ధపరచబడతారు. హల్లెలూయా. వారందరూ ఆయన మనసులో ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకే,
మీకు అర్థమయ్యే భాషలో ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనకు పురాతన కాలంలో భయంకరమైనటువంటి వ్యాధులు, రోగాలు, ఈ పెస్టిలెన్స్, కంటామినేషన్ డిసీజెస్ ఇవన్నీ వచ్చాయి. ఈ క్రమంలో అప్పుడు దేవుడు కొంతమందికి తన జ్ఞానాన్ని చేంజ్ చేసినాడంటే ఏం కనుగొన్నారు? పెన్సిలిన్ కనుగొన్నారు. హల్లెలూయా. పెన్సిలిన్ ఏ సంవత్సరాలు కనుక్కున్నారో నాకైతే తెలియదు, కానీ కొన్ని వందల వేల సంవత్సరాల క్రితము పెన్సిలిన్ కనుగొన్నారు. ఓకే, ఎవరైతే ఆ పెన్సిలిన్ను విశ్వసించి, పెన్సిలిన్ ఆ కాలంలో ఉన్న వరకే పనిచేస్తుందా? ఇప్పుడు ఉన్న వరకు కూడా పనిచేస్తుంది కదా. రాబోయే తరాలకు కూడా ఇంకా 1000 సంవత్సరాలలో కూడా పనిచేస్తుందా? పని చేస్తుంది. హల్లెలూయా. అప్పటి వరకే కాదు, యేసు రక్తము అదే విధముగా ఆ కాలంలో 2000 సంవత్సరాల క్రితం చిందింపబడిన ఆయన రక్తము ఇప్పుడు ఉన్నటువంటి మనకు, మన తర్వాత రాబోయే తరతరాలకు కూడా పనిచేస్తుంది. హల్లెలూయా. ఆయన రక్తం నందు విశ్వసించిన వారికి తప్పకుండా అది పనిచేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమని నమ్మాలి. అందుకని మన ప్రభు బలలో కూడా ఇది ఆయన రక్తము అని చెప్పేసి మనం తీసుకుంటున్నాం. నువ్వు ఎప్పుడైతే విశ్వసిస్తావో అది ఆయన రక్తముగా మనల్ని పరిశుద్ధపరుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఏమాత్రం అనుమానం లేదు. ఇక్కడ మనం మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. ఆయన చేసిన పని, ఆయన చేతి పని మనల్ని ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు, ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి మనము దేవుని చేత పిలువబడిన వారము. మనం రిజెక్ట్గా ఆలోచించకూడదు. మనము దాన్ని ఏమంటారు, కండెమ్డ్ మైండ్తో మనము ఆలోచించకూడదు. హల్లెలూయా. నిందింపబడేటువంటి మనస్తత్వంతో మనం ఉండకూడదు. ఎందుకు ఈ బ్రతుకు, దేవుడు ఎందుకు నా జీవితం ఇచ్చినాడు, ఇలాంటి జీవితం ఇచ్చినాడు, ఇట్లా ఇచ్చినాడు, అట్లా ఇచ్చినాడు అని చెప్పేసి మనం ఏమి కండెమ్ చేసుకోకూడదు. మనల్ని మనం నిందించుకోకూడదు, మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు. హల్లెలూయా. అందుకనే మనము దేవుని యొక్క ఆలయమై ఉన్నామని, దేవుడు మనలో నివసిస్తున్నాడని, దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని పరిశుద్ధపరిచి ఆయన వచ్చి మన హృదయంలో నివసించాలని కోరుకుంటున్నాడు. ఎంత ప్రశస్తమైనటువంటి ఆ యొక్క థింగ్ అది. ఈ లోకంలో చూసినట్లయితే దేవాలయం అంటే ఎంతో పరిశుద్ధ పరిచయం చేస్తూ ఉంటారు, కానీ దేవుడు మన హృదయం అనే ఆలయంలో నివసించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అది మనం ఎప్పుడైతే గుర్తిస్తామో మనము దీవింపబడిన వారుగా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఓకే, ఇక్కడ చూసినట్లయితే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, యేసు ప్రభువులో మనల్ని ఏర్పరచుకున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం చూడండి. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మనం దేవుని ఏర్పరచుకోలేదు, మనం దేవుని సెలెక్ట్ చేసుకోలేదు. హల్లెలూయా. లోకంలో చాలామంది చెప్పడం నేను విన్నాను ఈ మాట, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను అనే మాట అంటారు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు అనే మాట చాలా సత్యం. మీరు నన్ను ఏర్పరచుకోలేదు. హల్లెలూయా. ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పరచుకున్నాడు. అయితే మన రక్షణ సమయంలో కూడా మీరు చూడండి, కొన్ని పరిస్థితుల కారణంగా మనం కృషించిపోతాం. ఎందుకు జీవితము అని చెప్పేసి అనుకుంటాం. ఈ పరిస్థితులు అసలు ఏ సహాయం లేదు, ఏది లేదు, ఏం లేదు, అంత జీరోగా ఉన్నది, ఏంటిది అని చెప్పేసి అని అనుకుంటాం. ఆ సమయంలో దేవుడు మనల్ని కనికరిస్తాడు. కనికరం ఉంటుంది, కానీ ఎప్పుడైతే మనం కృంగిపోయిన సమయంలో ఉంటామో ఆ సమయంలో లేవనెత్తడానికి ఆయన వచ్చి మనల్ని లేవనెత్తుతాడు. హల్లెలూయా. ఏ ఆశ లేనటువంటి స్థితిలో ఆశను కలగజేస్తాడు. హల్లెలూయా. ఇక జీవితం వద్దు అని చెప్పేసి అనుకున్న సమయంలో ఒక నూతనమైన జీవితాన్ని ఆయన ప్రసాదించి ఆయనలో జీవింపచేసి
మనల్ని ముందుకు నడిపిస్తాడు. అందుకనే క్రైస్తవులుగా ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా ముందుకు సాగిపోతూ ఉంటారు. ఎందుకు అనంటే దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈ జీవితమే లేదనుకున్నప్పుడు జీవితాన్ని ఇచ్చిన నా ప్రభు కొరకే జీవించాలని చెప్పేసి ముందుకు పోతారు. కొంతమంది ఇప్పుడు లోకంలో చూసినట్లయితే మత మార్పిడి అంటున్నారు. మతం మార్చేది ఏం లేదు. హల్లెలూయా. మతం మార్చడానికి కాదు మనం ఉన్నది. హల్లెలూయా. మతంతో సంబంధమే లేదు. హల్లెలూయా. మనసు మార్చడం. హల్లెలూయా. మన భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం లేవనెత్తినటువంటి ప్రభు వైపు మన మనసును తిప్పుకుంటున్నాం, అంతే. ఏ చేంజ్ ఆఫ్ మైండ్, అంతే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగు. ఒకప్పుడు మనము లోకంలో జీవించినాం, కానీ ఇప్పుడైతే ప్రభువులో జీవిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే మనం కాదు ఆయనని ఏర్పరచుకున్నాడు, ఆయనే మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఏర్పరచుకున్నాడు చూడండి. మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుతారో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకు. హల్లెలూయా. ఫలించుటకు ఈ అధ్యాయం అంతా ఫలించుట గురించి ఉంటుందండి. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఎర్లీ డేస్లో దాదాపు 85-86 సమయంలో ఒక దైవ సేవకుడు ఈ అధ్యాయాన్ని అంతా కూడా క్లుప్తంగా బోధిస్తే నేను అప్పుడు టేప్ రికార్డర్ ఉంటే దాంట్లో రికార్డు చేసినాను. ఆ సమయం చేసి మాటికి విన్న తర్వాత నాకు చాలా లోతుగా అర్థమైంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటంట, మనము మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకు. మనం ఫలించడానికి తండ్రిని ఏం అడిగినా ఇస్తాడు. హల్లెలూయా. ఏమంటుందా? ఎగ్జాక్ట్ అదేనా? మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. హల్లెలూయా. ఆయనలో ఫలించడానికి, ఆ ఫలము నిలిచి ఉండడానికి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇప్పుడు మొదటి వచనానికి రండి. ఇక్కడే 15 మొదటి వచనం. నేను నిజమైన ద్రాక్షలు. యేసు ప్రభువు నిజమైన ద్రాక్షావల్లి, నా తండ్రి వ్యవసాయకుడు. ఓకే, చదవమ్మా. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసి పారవేయును. ఇక్కడ చూసినట్లయితే వ్యవసాయం చేస్తే మనకు అర్థమవుతుంది. ఇక్కడ ద్రాక్ష చెట్టును నాటిన తర్వాత ద్రాక్ష చెట్టుకు అనేకమైన కొమ్మలు వస్తాయి. ఆ కొమ్మలలో కొన్ని ఎండిపోతాయి. హల్లెలూయా. ఎండిపోయినప్పుడు వ్యవసాయకుడు వచ్చి ఏం చేస్తాడంటే ఆ ఎండిపోయిన వాటిని డిస్కనెక్ట్ చేస్తాడు, కట్ చేసి ఏం చేస్తాడు, తీసివేస్తాడు. ఎందుకు తీసివేస్తాడంటే ఈ ఫలింపంది ఇంకొక కొమ్మ మీద ప్రభావం చూపుతుంది, ఫలించే దానిని పాడు చేస్తుందని చెప్పేసి ఈ పనికిరాని తీగలను ఏం చేస్తాడంట, తీసివేయును. హల్లెలూయా. తీసివేస్తాడు. హల్లెలూయా. ఇంకా చూడము, నేను మీతో చెప్పిన మాటను బట్టి నాయందు నిలిచి ఉండుడి, మీ అందు నేనును నిలిచి ఉండు. చాలా ఇక్కడ చూసినట్లయితే నాయందు నిలిచి ఉండుడి అంటున్నాడు. నాయందు అని అంటే ఆ ద్రాక్ష వల్లిలో, ఆ చెట్టులో మనము కొమ్మలుగా నిలిచి ఉండాలి. హల్లెలూయా. చెట్టులో ఒక కొమ్మల నిలిచి ఉండాలి. ఆ కొమ్మగా కాకుండా నేను సపరేట్గా నేను ఫలిస్తానంటే కాదు. హల్లెలూయా. ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము, ఫలించలేము. హల్లెలూయా. ఓకే, ఇప్పుడు మనం స్వతహాగా ఫలిస్తామా? ఒక కొమ్మ దానికదే ఫలిస్తుందా? కాండం లేకుండా, ఆ యొక్క చెట్టు లేకుండా ఆ మధ్యలో ఉన్న కొమ్మ దానికదే ఫ్రూట్ఫుల్ అవుతుందా? ఆకులు వస్తాయా, పువ్వులు వస్తాయా, కాయలు వస్తాయా, ఫలాలు వస్తాయా? రావు. కాబట్టి మనం నిలిచి ఉండాలి. ఆ కొమ్మ ద్రాక్ష వల్లిలో నిలిచి ఉండాలి. నిలిచి ఉంటే ఆ సప్లై వస్తుంది. ఎక్కడి నుంచి వెళ్ళి? ఆ యొక్క చెట్టులో నుంచి, ద్రాక్ష వల్లిలో నుండి సప్లై వస్తుంది. ఏమి కావాలో అది వస్తుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకే, చెట్టు ఫలించాలంటే ఏం చేస్తారు? ఎరువు ఎక్కడేస్తారు? వేర్లకేస్తారు. భూమిలో వేస్తారు. భూమిలో వేస్తే ఏమవుతుంది?
ఆ సారం అంతా భూమిలో ఆ ఎరువు యొక్క సారం అంతా కూడా చెట్టు తీసుకొని ఏం చేస్తుంది, ప్రతి కొమ్మకు సప్లై చేస్తుంది. హల్లెలూయా. ప్రతి కొమ్మకు ఆ యొక్క శక్తిని ఇస్తుంది. ఎందుకు శక్తి ఇస్తుందంటే అవి బహుగా ఫలించాలని, ఆ ఫలము నిలిచి ఉండాలని చెప్పేసి ఆ యొక్క చెట్టుకు ఆ యొక్క సాంద్రత ఇస్తుంది, ఆ యొక్క ఎనర్జీని ఇస్తుంది. హల్లెలూయా. నిలిచి లేకపోతే సాంద్రత వస్తుందా? రాదు. కాబట్టి మనము ప్రభువులో నిలిచి ఉండాలి, ఆయనలో మనము నిలిచి ఉండాలి. అందుకనే నా యందు నిలిచి యుండుడి, మీ యందు నేనును నిలిచి ఉండు. హల్లెలూయా. మనం ఆయనలో నిలిచి ఉంటే ఆయన మనలో నిలిచి ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా చూడండి, తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగు ఫలింపదో, నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. మనం ఫలించాలంటే తప్పకుండా వీ హ్యావ్ టు రూటెడ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో మనము అంటకట్టబడి ఉండాలి. దేవునికి స్తోత్రం కలగ. అంటకట్టబడి లేకపోతే మనము ఫలించదు. అందుకే అంటున్నాడు, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి, ఆయనకు వేరుగా ఉండి ఏమీ చేయదు. దేవునికి వేరుగా ఉండి యేసు ప్రభులో నిలిచి ఉండకుండా మనం ఏదైనా చేయాలనుకుంటే నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. మనం బహుగా ఫలించడానికే దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇంకా 7వ వచనం చూడమ్మా. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి. హల్లెలూయా. మీకు అనుగ్రహింపబడుతుంది. మీకు ఏది ఇష్టమో అడుగుడి. స్టార్ గుర్తులు పెట్టి కండిషన్ సప్లై అని చెప్పడం లేదు. మీరు ఏది అడుగుతా అది ఇస్తాను అంటున్నాడు. బట్ ఏమిటంట కండిషన్ ఏంటంట, మీరు నా యందు నిలిచి ఉండాలి, మీ యందు నా మాటలు కూడా నిలిచి ఉండాలి. నిలిచి ఉన్నప్పుడు తప్పకుండా మీరు ఫలిస్తారు, బహుగా ఫలిస్తారంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనం బహుగా ఫలించాలి, అన్ని విషయాలలో ఫలించాలని దేవుడు కోరుతున్నాడు. ప్రతి విషయంలో ఫలించాలి. మీరు కుండీలో ఒక మొక్క పెట్టినారు, అది ఫలించకపోతే, దాని పువ్వుల కోసము కాయల కోసం మనం ఎదురు చూడకపోతే, అది రాకపోతే ఏం చేస్తాం? తీసేస్తాం, తీసి పడేస్తాం అంతే. ఎందుకు అనవసరంగా ప్లేసు ఆక్యుపై చేస్తుంది, దానికి రోజు నీరు వేయాలి, ఎరువు వేయాలి, ఎందుకు అని చెప్పేసి తీసి పడేస్తాం. ఫలించాలనే, అభివృద్ధి పొందాలనే కోరుకుంటాము ప్రతిదీ. దేవునికి స్తోత్రం. ఇక్కడ ప్రభు కూడా అదే కోరుతున్నాడు, మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి అని చెప్పేసి అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే మనల్ని పిలుచుకున్నాడు. ఇక్కడ 8వ వచనం, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. హల్లెలూయా. ఎందుకంటే వ్యవసాయకుడు ఆయనే, వ్యవసాయం చేసేది ఆయనే, నీరు కట్టేది ఆయనే, ఎరువు వేసేది ఆయనే, కలుపు తీసేది ఆయనే, ఇవన్నీ చేసే ఆయన ఫలాల కోసం చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. మీరు బహుగా ఫలిస్తూ ఉంటే ప్రభు ఏమి చేస్తాడంట? బహుగా సంతోషిస్తాడు. హల్లెలూయా. తండ్రి సంతోషించి మహిమపరచబడతాడు. మీరు బహుగా ఫలిస్తుంటే, ఓ దేవునికి మహిమ మహిమ మహిమ. అంటే ఈ యొక్క ఫలించడం అంటే ఆత్మల పంటను గురించి మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫలించాలి, ప్రతి ఒక్కరూ ఫలించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఫలించకపోతే ఏమవుతుంది చూడ ఒకసారి. మత్తయి సువార్తలో 3వ అధ్యాయంలో ఆ యొక్క బాప్తిసం ఇచ్చి యోహాన్ అంటాడు, ఇక్కడ చూడండి 7వ వచనం. పరిసయ్యులలోను సద్దుకయ్యులలోను అనేకులు బాప్తిస్మం పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. ఫలం ఫలించాలి. మనం మారు మనసు పొంది దేవుని యొక్క పిల్లలుగా మనం ఎలాగ అయినామో ఆ యొక్క మారు మనసు యొక్క ఫలాన్ని ఫలించాలంటే మన వలె అనేక మందిని మారు మనస్సులోనికి నడిపించాలి, ప్రభువుని గురించి చెప్పి ఫలించాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి ఫలాలు కోసము దేవుడు చూస్తున్నాడు. అందుకే మనల్ని ఏర్పరచుకున్నాడు. వై గాడ్ చూజస్? దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఫలింపకుండా ఉండడానికి కాదు.
హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును. ఒక 15 సంవత్సరాల క్రితం మేము ఒక స్పెషల్ బైబిల్ క్లాస్లో అటెండ్ అవుతున్నాం. అది రెవల్యూషన్ బుక్, రెవల్యూషన్ గురించి చెప్తున్నారు, ప్రకటన గ్రంథం గురించి చెప్తా ఉంటే అప్పుడు ఒక సిస్టర్ ఆ క్లాస్లోకి అటెండ్ అయింది. ఆ క్లాస్ అయిపోయిన తర్వాత ప్రశ్నలు అడుగుతూ ఉంటే ఎవరు పరలోకానికి వెళ్తారు అది అని చెప్పేసి దాని గురించి ప్రశ్న వచ్చిన తర్వాత రోమపత్రిక ఆ 10వ అధ్యాయంలో 9వ వచనంలో ఎవరైతే యేసు ప్రభు సొంత రక్షకంగా అంగీకరించి తన హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటారో వారు రక్షింపబడతారు, వారు పరలోకానికి వెళ్తారు అని చెప్పేసి ఆ మాట వచ్చిన తర్వాత అమ్మయ్యా నీ ఇన్ని రోజులు ఏమనుకుంటుంది, నాకు టికెట్ కన్ఫామ్. ఏమంటుందండి? నాకు టికెట్ కన్ఫామ్. పాస్టర్ గారు థ్యాంక్ యూ అంట. ఎందుకు థ్యాంక్ యూ అంటుందా అని చెప్పేసి మేము అనుకున్నాం. ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నారు? నాకు పరలోక రాజ్యం యొక్క టికెట్ కన్ఫామ్ అయిపోయింది, ఇక నాకు ఏ గోల్ అవసరం లేదు, ఎవరిని రక్షించిన అవసరం లేదు, ఎవరి కోసం నాకు అవసరం లేదు అని చెప్పేసి ఆమంటుంది. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? మారు మనసుకు తగిన ఫలమును ఫలించాలి. హల్లెలూయా. తప్పకుండా మనం ప్రతి ఒక్కరం కూడా ఫలించాలి. దేవుడు ఫలాలను చూస్తాడు. హల్లెలూయా. నేను మీకు చెప్తాను ఒకటి. అంజూరపు చెట్టు దగ్గరికి యేసు ప్రభు దేని కొరకు వచ్చినాడు? ఫలములు వెతకడానికి వచ్చినాడు. అంజూరపు చెట్టు దగ్గర ఏమైనా తినడానికి ఫలాలు దొరుకుతాయని చెప్పి వచ్చి చూస్తే ఆకులు ఉన్నాయి కానీ ఫలాలు లేవు. లేకపోతే ఆ చెట్టుని ఏం చేసినాడు? శపించినాడు. అది వేళ్లతో సహా శపింపబడి ఎండిపోయింది. హల్లెలూయా. మనం ఎండిపోవడానికి కాదు, మనం ఫలించడానికి, ఆయనలో ఉండి బహుగా ఫలించడానికే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకంలో అనేక మంది నశించిపోతున్నారు. అనేక మందిలో కొద్ది మందినైనా అగ్నిలో నుండి లాగినట్టుగా వారిని లాగి రక్షించాలి. అందుకనే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, తన రక్షణనిచ్చినాడు, తన కృపనిచ్చినాడు, ఆశీర్వాదాలనిచ్చినాడు, ఆరోగ్యమునిచ్చినాడు, ఆయుష్నిచ్చినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఇస్తాడు. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను ఇస్తాను అని చెప్పేశాను. తండ్రి మహిమపరచబడలాగా మీరు ఏది అడిగినా చేస్తానంటున్నాడు. ఎందుకు చేస్తానంటున్నాడు? టు ఫ్రూట్ఫుల్. మనం ఫలించడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఒకసారి 1 పేతురు కూడా చూడమ్మా. 1 పేతురు 2వ అధ్యాయం. మనల్ని ఏమని పిలుస్తున్నాడు ఆయన? ఎంత శ్రేష్టమైనటువంటి పిలుపుతో ఆయన పిలుస్తున్నాడు చూడండి. 9వ వచనం, 2:9. 1 పీటర్. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ఏ నిమిత్తమమ్మా? ప్రచురమంటే టు ప్రొక్లెయిమ్, చెప్పడానికి, డిక్లేర్ చేయడానికి, ప్రకటించడానికి. హల్లెలూయా. ఎందుకు చీకటిలో నుండి పిలిచినాడు అని అంటే దేవుని యొక్క గుణాతిశయములు అంటే గుణగణములను, దేవుని మంచితనం. శుక్రవారం నాడు దేవుని యొక్క మంచితనమును గురించి ధ్యానించినాం. హల్లెలూయా. మంచితనం కావాలి. ఆ యొక్క ఆత్మ ఫలాలన్నిటి కూడా ఆయన గుణాతిశయాలను ఏం చేయాలంట? ప్రచురము చేయు నిమిత్తం. దెర్ ఇస్ ఎ కాజ్, పర్పస్, ఒక పని నిమిత్తము తన గుణాతిశయములు ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశం అండి. ఏ వంశం అనేది ఇప్పుడు? హల్లెలూయా. పరలోక రాజ్య సంబంధమైన వంశం, క్రీస్తు వంశం అనేది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనల్ని ఎవరైనా అడ్రస్, మన పూర్వపరాలను అడిగితే ఏం చేస్తారు? మీ తండ్రి పేరు, మీ తాత పేరు, ముత్తాత పేరు, మీ వంశము, మీ బలగము, మీ బంధువులు, ఇవన్నీ చెప్తారు. అవునా కదా? కానీ ఇప్పుడు మనల్ని దేవుడు ఆయన వంశంగా మనం చేసుకున్నాడు. ఎలా చేసుకున్నాడు అంటే మనం యేసు రక్తము ద్వారా రక్త సంబంధికులం. హల్లెలూయా. యేసు రక్తం ఎందుకు ఇస్తున్నాడు? మనం
రక్త సంబంధికులమని. హల్లెలూయా. ఆయన రక్తం చేత విమోచింపబడడం కాదు, ఆయన రక్తంలో మనలో ప్రవహిస్తున్నది. ప్రవహించి మనము ఆయన రక్త సంబంధులుగా ఉన్నాము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏర్పరచబడిన వంశము, రాజులైన రాజులు. హల్లెలూయా. ఎలా పిలుస్తున్నాడు మనల్ని? కింగ్స్, రాజుల్లాగా పిలుస్తున్నాడు. మనము రాజులుగా ఉన్నాము. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని రాజుగా చూస్తున్నాడు, ఏర్పరచబడిన వంశముగా చూస్తున్నాడు. ఎవరు ఏర్పరచుకున్నారు మనల్ని? దేవాది దేవుడు ఒక ప్రత్యేకమైన వంశావళిలోనికి మనల్ని నడిపిస్తున్నాడు. ఇశ్రాయేల్ వంశం కాదండి. ఇశ్రాయేల్ వంశం అయిపోయింది. హల్లెలూయా. ఇశ్రాయేల్ వంశం అయిపోయింది. ఇప్పుడు మనం క్రీస్తు వంశావళిలోనికి వచ్చినాం. హల్లెలూయా. యేసుక్రీస్తు రక్తం ద్వారా రక్షింపబడి, యేసుక్రీస్తు రక్తంలో మనము ఆయన రక్త సంబంధికులుగా ఉన్నాము. హల్లెలూయా. యేసుక్రీస్తు మన అన్న. హల్లెలూయా. హల్లెలూయా. రక్త సంబంధికులు మనం. మన పెద్ద అన్న. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయన రాజుగా రాబోతున్నాడు. మనల్ని రాజుగా పిలుస్తున్నాడు. హల్లెలూయా. దాసులుగా పిలవడం లేదు, మనల్ని రాజులుగా పిలుస్తున్నాడు. అలాగే యాజక సమూహముగా అంటే మనము దేవాది దేవునికి మనము యాజకత్వం చేయడం అంటే ఆయన స్తుతించి గణపరిచి మహిమపరచడం, యాజకత్వం చేయడానికి, దేవుని దగ్గర మొర్ర పెట్టడానికి. హల్లెలూయా. ద ప్లీడింగ్ బిఫోర్ గాడ్. అనేక మంది కొరకు దేవుని దగ్గర మనం గోజాడడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. రక్షణ లేని వారి కొరకు మనం గోజాడడానికి మనల్ని ఏర్పరచుకున్నాడు, మనల్ని పిలుచుకున్నాడు. యాజకత్వం చేయాలి. దేనికోసం ప్రాముఖ్యంగా యాజకత్వం చేయాలంటే అనేక మంది రక్షణ కొరకు యాజకత్వం చేయాలి. యేసు ప్రభు బ్రతుకున్నప్పుడు ఎలాగో ప్రార్థన చేసినాడో తెలుసా? ఒకసారి ఇక్కడే ఉంచామా బుక్ మార్క్గా? జస్ట్ టర్న్ టు హీబ్రూస్ 5వ అధ్యాయం 7వ వచనం. 5:7. యేసు ప్రభు శరీరధారిగా అంటే శరీరంతో బ్రతికి ఉన్నప్పుడు, చనిపోక ముందు చెప్తున్న మాట అన్నది. శరీరధారి అయి ఉన్న దినములలో ఎలా ప్రార్థన చేస్తున్నాడు చూడు. మహారోదనముతో, కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపడు. ఇక్కడ మహారోదనముతో శరీరంతో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాడు. ఒంటరిగా వెళ్ళేవాడు, అందరిని వదిలిపెట్టి. హల్లెలూయా. ఒంటరిగా వెళ్ళి ఎలా ప్రార్థన చేస్తున్నాడట? మహారోదనముతో, కన్నీళ్లతో తన్ను మరణం నుండి రక్షింపగలవానికి అని. అంటే నన్నే మరణం నుంచి రక్షిస్తున్నావు, వీళ్ళందరిని రక్షించాలయ్యా, అందరు ఏ ఒక్కరు నశించకూడదయ్యా అని చెప్పేసి వారందరి కొరకు ఏం చేస్తున్నాడు? ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడాడు. హల్లెలూయా. అందుకని ఇదే ప్రార్థన మనకి ఎగ్జాక్ట్ గెత్సెమనే తోటలో ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. ఆ గెత్సెమనే తోటలో చెమట రక్తముగా కారునంతగా కారుతుంది. హల్లెలూయా. స్వెట్ బికమ్ బ్లడ్. చెమట రక్తంలా అంతగా రోదన పడుతూ, ఆయన వేదన పడుతూ ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి కోసం అంటే మన కోసం. హల్లెలూయా. ఆ ప్రార్థన అంగీకరింపబడిందా? అంగీకరింపబడింది. హల్లెలూయా. ఆయన అంటాడు, ముమ్మారు ప్రార్థన చేస్తాడు, అయ్యా ఈ గిన్నె తొలగించి ఇది వద్దు నాకు, దీన్ని తీసుకుంటే నీతో ఉన్నటువంటి ఆ యొక్క కనెక్షన్ నాకు తెగిపోతుంది, కాబట్టి నాకు ఈ గిన్నె వద్దు అని చెప్పేసి అక్కడ మాత్రమే ఆయన వద్దు అని చెప్పేసి అనేటువంటి ప్రార్థన మనం వినవచ్చు. ఆయన అప్పుడు దూత వచ్చి బలపరుచు, ఇందుకోసమే నువ్వు ఈ లోకానికి పంపబడ్డావయ్యా, ఆ గిన్నెలో తీసుకోవాలి అని చెప్పేసి వచ్చి బలపరుస్తారు. యేసు ప్రభు అలాగూ ప్రార్థన చేస్తున్నాడు. మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థన చేసి మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. గెత్సెమనే తోటలోనే కాదు, సిలువ పైన మొట్టమొదటి మాట అంటున్నాడు. ఏమంట? తండ్రి మీరేం చేయించున్నారా, వీరేల్ గారు వారిని క్షమించు. హల్లెలూయా. ఏమంటున్నారండి? తండ్రి వీరేమి చేయించున్నారో
వీరెరుగరు గనుక వీరిని క్షమించు. ఈ ప్రార్థన మనల్ని తిరస్కరించే వారి ముందు, అందరి ముందు మనం ప్రార్థన చేసినాం అనుకోండి, వారి మనసు మారిపోతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక చిన్న స్టోరీ చెప్తాను, స్టోరీ చెప్పి వెళ్తాను. దేవునికి ఒక పల్లెటూరులో ఒక భార్య భర్తలు, భర్త విపరీతమైన తాగుబోతంట. అయితే భార్య దేవుని నమ్ముకున్న తర్వాత ఎక్కడికైనా పొమ్మంటున్నాడు, కానీ చర్చికి అయితే పోవద్దు, నువ్వు చర్చికి పోతే నీ పని అయిపోతుందని వచ్చిన తర్వాత మంచి దంచి పెట్టుతాడు. ఆమె చర్చికి పోయినప్పుడల్లా ఆమెకి హింసని, అయ్యో నేను ఇంత హింసను అనుభవిస్తున్నాను అది అని చెప్పి పాస్టర్ గారికి చెప్తే, అమ్మా ఎందుకమ్మా ఇన్ని దెబ్బలు తింటున్నావు, సరే అమ్మా ఇంట్లోనే ఉండి ప్రార్థన చేసుకోమ్మా, ఈ దెబ్బలతో చనిపోయేలాగా ఉన్నావు కదమ్మా అని చెప్పేసి పాస్టర్ గారు చెప్పిన తర్వాత సరే అని చెప్పేసి ఆ సంఘంలో జరిగే సమయంలో ఈమె గృహంలో ప్రార్థన చేస్తుంది. హల్లెలూయా. అయితే ఈ భర్త ఎలా ఆదివారం తప్పకుండా చర్చికి పోతుంది, తన్నులు తిన్న మంచిదే కానీ చర్చికి పోతుంది, చలో దేకింగే అని చెప్పేసి మంచిగా ఇంకా బాగా తాగి వచ్చినాడు. వచ్చేసరికి తలుపు తాళం లేదు, తలుపు లోపల గిడబెట్టున్నది, తలుపు తాళం లేదు, చర్చికి పోలేదా ఏంటి అని చెప్పేసి అనుమానం వచ్చి కొంచెం అటు ఇటు చూస్తూ ఉంటే ఈమె స్వరం వినబడుతుంది. ఏంటండి? ఆ భార్య యొక్క స్వరం వినబడుతుంది. ఆమె ఏం చేస్తుంది? ఇంట్లో కూర్చొని మోకాళ్ళ మీద ఉండి 2 చేతులు పైకెత్తి కన్నీటితో భారంగా ప్రార్థన చేస్తూ ఉంటే ఈ భర్త అటు ఇటు తిరిగి మెల్లగా ఏం మాట్లాడుతుంది, ప్రార్థన చేస్తుంది, నన్ను ఎంత తిడుతుందో, నన్ను ఎంత శపిస్తుందో, వీడు రోజు నన్ను కొడుతున్నాడు, వీడి చేతులు ఇట్లాగాను కాళ్ళు ఇలాగాను అలాగాని ఇలాగాని ప్రార్థన చేస్తుందేమో చూద్దాం, ఈ సర్దికి కథం అయిపోయింది, నేను పూర్తిగా వింటగా నాకు ప్రూఫ్ దొరుకుతుందా అని చెప్పేసి వచ్చి కిటికీ దగ్గరికి వచ్చి మెల్లగా చెవి పెట్టి వింటుంటే ఆమె, అయ్యా నా భర్త ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకు తెలియదయ్యా, ఆయన క్షమించయ్యా, నన్ను కొట్టినాడు ఓకే అయ్యా, కానీ ఆయన క్షమించి ఆయనకు మీ రక్షణ దయచేయ్యా, ఆయన ప్రాణంలోకి ఏం కాదు, ఆ నరకానికి పోకుండా అగ్నిలో కాలకుండా రక్షించయ్యా, ఎంతైనా నా భర్తనయ్యా, ఆయన క్షమించయ్యా అని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఏడుస్తూ కన్నీటితో మొరపెడితే ఆ ప్రార్థన విన్నాడు. ఎవరు? భర్త. ఇది హృదయం పగిలిపోయింది. ఆయన నా భార్య నేను ఈరోజు ఎలాగైనా చేసి ఏదైనా చేస్తానని చెప్పేస్తాను, నా భార్య నా కోసం ప్రార్థన చేస్తాను, నా రక్షణ కోసం, నేను నరకానికి వెళ్ళొద్దని ప్రార్థన చేస్తుంది, నన్ను క్షమించమని ప్రార్థన చేస్తుంది. యేసు ప్రభువు వీడిని నాశనం చేయమని చెప్పి ప్రార్థన చేయట్లేదు. ఏమంటుంది? క్షమించు ప్రభువా అని చెప్పేసి ప్రార్థన చేస్తుంది అని చెప్పేసి ఆయన అక్కడే మారు మనసు పొంది లోపలికి వచ్చి, అమ్మా నన్ను క్షమించు అని చెప్పేసి ఇద్దరు కలిసి సంఘానికి పోయి పాస్టర్ భయపడుతున్నాడు. ఈ పెద్ద కంప్లైంట్ పట్టుకొని వచ్చింది, భర్తనే పట్టుకొని నన్నెంత తిడతాడో అని చెప్పి వాడు భయపడుతున్నాడు. ఇద్దరు వచ్చి మోకాళ్ళ మీద ఉండి, అయ్యా మమ్మల్ని క్షమించాలి, తెలియక ఇలా చేసింది. యేసయ్యలో ఇంత ప్రేమ ఉంటుందా అని నేను గమనించాను. ఈ ప్రేమ దొరకక నేను నానా దుర్వ్యాపారానికి దురలవాట్లకు లోనైనా ఇంత గొప్ప దేవుడా అని చెప్పేసి ఆ తల్లి యొక్క కన్నీటి ప్రార్థన ఆ భర్తను మార్చివేసింది. హల్లెలూయా. ఆ భర్తనే కాదు, ఎవరినైనా మార్చగలదు. హల్లెలూయా. యేసు ప్రభు ప్రార్థన చేసినాడు, యాచించినాడు. హల్లెలూయా. హీ బెగ్ బిఫోర్ గాడ్. అనేక మంది కొరకు, తండ్రి వీరేం చేయించున్నారో మీరు ఎరుగరు, వీరిని క్షమించుమని చెప్పేసి యాజకత్వము చేసినాడు. అలాగే మనకు కూడా అదే చెప్తున్నాడు, మీరు రాజులైన యాజక సమూహము, మీరు ఏదైతే ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన వింటాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాత నిబంధన గ్రంథంలో సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ప్రజల పాపముల కొరకు చిందింపబడిన రక్తము తీసుకొని ఒక్కసారి మాత్రమే వెళ్ళాలి. ఆయన మాత్రమే వెళ్ళాలి, ఇంకా వేరే వాళ్ళు వెళ్ళకూడదు.
కానీ నూతన నిబంధనలో యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడిన ప్రతి ఒక్కరు కూడా ఆ తండ్రి అయిన దేవుని దగ్గరికి పరిగెత్తుకొని రావచ్చు. అందరూ రావచ్చు. హల్లెలూయా. ప్రతి ఒక్కరు రావచ్చు. వచ్చి ఏమనాలి? తండ్రి కాదు, దేవా, తండ్రి, డాడీ, అబ్బా, ఫాదర్, నాన్న అని చెప్పేసి మొర్ర పెట్టాలి. హల్లెలూయా. మన మొరలను ఆలకించే దేవుడై ఉంటున్నాడు. అందుకే ఏర్పరచుకున్నాడు. అందుకని ఇక్కడ చూడండి, మీరు ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన పరిశుద్ధ జనముగా మనల్ని చేసినాడు, ప్రత్యేకించినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక చూజన్ జనరేషన్గా మనల్ని చేసుకున్నాడు. అలాగే ఆయన ప్రజలుగా చేసుకున్నాడు, తన సొత్తుగా చేసుకున్నాడు. హల్లెలూయా. మన చేతులు ఉన్నది ఎవరైనా లాక్కుంటే కోరుకుంటామా? ఇప్పుడు ఫోనే ఉన్నది అనుకోండి, ఫోనే బాగా పొజిషన్ అయిపోయింది. ఏదైనా ఇస్తారు కానీ ఫోన్ ఇవ్వరు, అవునా? ఫోన్ గుంజుకుంటే కొట్లాటనే అవుతుంది తప్ప ఫోన్ అయితే దేవుని సొత్తుగా మనల్ని చేసుకున్నాడు. ఫోన్ కంటే విలువైన వారం మనం. హల్లెలూయా. దేవుని చేతిలో నుండి మనల్ని ఎవ్వరు దొంగిలించలేరు. దేవునికి స్తోత్రం కలుగును కనుక మనం దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నారు. అందుకనే ఇక్కడ రోమపత్రికలో అంటాడు, రోమపత్రికలో 8వ అధ్యాయంలో, అది ఏదైనా సరే దేవుని ప్రేమ నుండి, దేవుని చేతిలో నుండి నిన్ను ఏది కూడా వేరు పరచలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 8వ అధ్యాయం చూడమ్మా. హల్లెలూయా. 37 అన్నమాట చూడండి. వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాం. ఇక్కడ చూడండి, మరణమైన, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవునవైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏది అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరమని రూఢిగా నమ్ముచున్నాం. హల్లెలూయా. అది ఏదైనా సరే, దూతలు కానీ, ప్రధానులు కానీ, చివరికి మరణమైన మనల్ని దేవుని చేతిలో నుండి ఎవడు దొంగిలించలేదు. హల్లెలూయా. అంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు దేవాది దేవుడు. అందుకే ఏర్పరచుకున్నాడు. మనం ఏర్పరచబడిన వంశం అని మనం గుర్తించాలి. మనం వెలివేయబడిన వారం కాదు. కొంతమంది ప్రార్థన చేస్తారు, వారు తగ్గించుకున్నట్టు మేము దిక్కుమాలను, దుమ్మును, ధూళిని, జంతువుల పేర్లు చెప్తారు. అది కాదండి. మనం ఎవరమై ఉన్నాం? మనం దేవునిలో పిల్లలమై ఉన్నాం. ఇదే 8వ అధ్యాయంలో దత్తపుత్రాత్మను మనం దేవుని కుమారులమని దేవుని ఆత్మ మన ఆత్మతో చెబుతుంది. మనం మర్చిపోతున్నాం. మనం ఎవరమో మనం మర్చిపోతున్నాం. ఇక్కడ చూడమ్మా, 16వ వచనం చూడండి. మనము 8:16 మనము దేవుని పిల్లలు. ఎవరి పిల్లలమంటే మనం? మీరు ఎవరి పిల్లలు? హల్లెలూయా చెప్పాలి అందరూ. మనము దేవుని పిల్లలం. దట్ ఈస్ అవర్ ఐడెంటిటీ. హల్లెలూయా. మనము దేవుని పిల్లలమని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తుంది. సాక్ష్యం చెప్తున్నాడు. మనం భయపడి కుంగిపోయి, ప్రభా ఉన్నవా లేవా అది అంటే, లేదు లేదు లేదు, యూ డోంట్ వరీ, యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్, యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్. దేవుని కుమారుడు, కుమార్తె, నువ్వేం భయపడకు, కృంగిపోకు, కృషించిపోకు. దేవుడు నిన్ను బలపరిచి ధైర్యపరుస్తాడు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నిన్ను విడువని ఎడబాయనని చెప్పి అనేకమైన వాగ్దానాలు వస్తాయి. అన్ని పక్కకు పెట్టి ఏడుచుడు ముందుగా దేవుణ్ణి నిందించడు. హల్లెలూయా. అది కాదండి. మనం ఎవరో మనం గుర్తించాలి. మనం ఏర్పరచబడిన వంశము, రాజులము, యాజకులము, దేవుని ప్రజలము, దేవుని సొత్తైన ప్రజలము. హల్లెలూయా. దెర్ ఇస్ సో మెనీ ఐడెంటిటీస్ మనకున్నాయి. మన ఐడెంటిటీని, మన గుర్తింపును మనం గుర్తించకపోతే మనం కృషించిపోతూ ఉంటాం. కాదు. మనల్ని పిలిచిన వాడు ఎవరు? ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. చివరికి ఈ మాట చూడమ్మా, మత్తయి సువార్త 22వ అధ్యాయంలో 16వ వచనం, 14వ వచనం, 22. కాగా పిలువబడిన వారు అనేకులు,
ఏర్పరచబడిన వారు కొందరు. అలా మనకు చదువమ్మా. కాగా పిలువబడిన వారు అనేకులు. ఏర్పరచబడిన వారు కొందరు. పిలువబడిన వారు అంటే అనేక మందికి సువార్త ప్రకటింపబడుతున్నది. దేవుడు పిలుస్తున్నాడు, అందరినీ పిలుస్తున్నారు. కానీ ఏర్పరచబడిన వారు కొంతమంది, సెలెక్టెడ్ పీపుల్. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆ ఏర్పరచబడిన గుంపులో మనం ఉన్నాం. హల్లెలూయా. నిత్య జీవమునకు వెళ్ళే గుంపు మనం, నిరంతరము ప్రభుతో కూడా ఉండే గుంపు మనది. హల్లెలూయా. అందుకనే ఏర్పరచుకున్నాడు. యేసు ప్రభువు నిమిత్తం అందరూ మనల్ని తిరస్కరించి వెలివేయవచ్చు, కానీ ఆయన వెలివేయడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇవ్వడానికి ధైర్యం కావాలి. హల్లెలూయా. ధైర్యం లేకపోతే కష్టం. ఇప్పుడు కొంత పర్సిక్యూషన్లో ఏమంటున్నారు? చెప్పు 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 అంటున్నారు. నువ్వు చెప్పినవు అయిపోయినట్టే. హల్లెలూయా. వాట్ ఎవర్ యూ కన్ఫెస్ ఇట్ విల్ బి ఎస్టాబ్లిష్డ్. నువ్వు ఏమైనా ప్రాణ భయం కోసమో ప్రాణం పోతుందని ఒప్పుకుంటున్నావా, అయిపోయా. యేసు ప్రభును తిరస్కరించినట్లే. హల్లెలూయా. అక్కడ బ్రేక్ అయిపోతుంది ఆ కవనెంట్, బ్రేక్ అయిపోతుంది ఆ థ్రెడ్. దేవునికి మనకు ఉన్నటువంటి ఆ యొక్క కనెక్షన్ ఏదైతుంది, డిస్కనెక్ట్ అవుతుంది. నో 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 మనం ధైర్యంగా నిలబడాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏర్పరచబడిన వారు కొందరే. ఆ కొందరి కోసమే ప్రభు మళ్ళీ తిరిగి రాబోతున్నారు. హల్లెలూయా. తిరిగి రాబోతున్నారు. కానీ లోతుగా చెప్తే ఇంకా అనేకమైన మాటలు ఉన్నాయి కాదు. కానీ అయితే మనం ఏర్పరచబడినము, దేవుని చేత మనం ఏర్పరచబడ్డాము. మిమ్మల్ని మీరు నిందించుకోవద్దు, ఎలాంటి పరిస్థితుల్లో కూడా కృంగిపోకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ప్రాణము పెట్టి రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు? ఇక్కడ రోమా 8:28 చెప్తాడు, దేవుని ప్రేమించి వారికి తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలు కొరకే జరిగిస్తాడు. హల్లెలూయా. కీడు కొరకు ఏం జరిగించడు. కీడు వచ్చిందంటే కీడు వెనుక ఒక మేలు దాగి ఉంటుంది. హల్లెలూయా. కీడు వెనుక ఒక మేలు దాగి ఉంటుంది. కీడు వచ్చి నిన్ను నశింప చేయదు. ఎన్ని సమస్యలు వచ్చినాయి, ఎన్ని కీడులు వచ్చినాయి, ఎన్ని ప్రమాదాలు, ఎన్ని అపాయాలు వచ్చినాయి, వెళ్ళిపోయినాయి. దాని వెనుక ఒక మేలు దాగి ఉన్నది. హల్లెలూయా. ఆ వచ్చే కీడును దేవుడు మలిచి మేలుగా చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఏం కలవరపడని అవసరం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనమందరము ఏర్పరచబడిన వారం, ఎన్నుకొనబడిన వారం. కాబట్టి దేవునికి స్తోత్రం చెల్లించుకుంటూ మనం అనేకమైనటువంటి ఆత్మల పంట విషయంలో మనం ఫలించాలి. మీరు ఫలించడం వలన తండ్రి మహిమ నొందుతాడు అని చెప్పేసి ప్రభు తెలియజేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి నాయన ప్రభా, మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి వందనాలు. మేము ఏర్పరచబడిన వారమయ్యా. జగత్తు పునాది వేయబడక మునిపే, తల్లి గర్భంలో రూపింపబడక మునిపే మమ్మల్ని ఎన్నుకొని ఏర్పరచుకొని ప్రత్యేకపరిచి మీ రక్తంలో శుద్ధీకరించి మమ్మల్ని తండ్రి పరిశుద్ధులుగా మీ ఎదుట నిలబెట్టిన గొప్ప దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ద్రాక్షవల్లి మీరై ఉంటున్నారు, మేము తీగలమై ఉంటున్నామై. మేము ఫలించాలి. మేము బహుగా ఫలించడం వలన తండ్రి మహిమ నొందుతాడని సెలవించిన గొప్ప దేవానికి వందనాలు. మేము తండ్రి నైనా ప్రతి విషయంలో ఫలించాలి తండ్రి. అన్ని విషయాల్లో మేము ఎదిగే కృపను మాకు అనుగ్రహించండి. థ్యాంక్ యూ లార్డ్. మీకే వందనాలు. మేము రాజులైన యాజక వంశంగా మమ్మల్ని ఏర్పరచబడిన వంశంగా మమ్మల్ని చేసుకున్నాము. నాయన ప్రభా, మేము మమ్మల్ని తండ్రి నాయన పరిశుద్ధ జనముగా చేసిన ఓ తండ్రి నాయన ప్రభా, అలాగే తండ్రి నాయన మీ సొత్తైన ప్రజలుగా మమ్మల్ని చేసుకున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ మమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ నామాన్ని హెచ్చించుకోమని, అలాగే ఉదయకాల సమయంలో తండ్రి నేను ప్రతి ఒక్కరిని తండ్రి మీ కృప చేత బలపరిచి ధైర్యపరచండి. మీలో వారు ఏమై ఉన్నారో ఎరిగే కృపను అనుగ్రహించమని సమస్త ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. హల్లెలూయా.